సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం గ్రామ పరిధిలో గల సర్వే నెంబర్ 261లోని 580 ఎకరాల్లో 6 గలం పంటలు పండి రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తున్న పచ్చని భూములను నేడు రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసి సంస్థలు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల వ్యవహరిస్తూ అంగట్లో కూరగాయల అమ్మకాలు చేపడుతుందని, రైతు వ్యతిరేక నిర్ణయాలను విరమించుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష సైతం చేపడతామని పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు గతంలో సర్వే నెంబర్ 261లో వ్యవసాయ భూములకు సంబంధించిన 117 మంది రైతుల వివరాలను ప్రభుత్వం రికార్డులో చేర్చడంతో పాటు పాస్బుక్లు సైతం అందించడం జరిగిందని తెలిపారు. నాటి నుండి నేటి వరకు ప్రతి రైతు తన కుటుంబంతో కలిసి కష్టపడుతూ పంటలు పండిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీఐఐసితో కలిసి రియల్ ఎస్టేట్ ఏజెంట్గా వ్యవహరిస్తూ పేద, సన్నకారు, మధ్యతరగతి వ్యవసాయ భూములను పరిశ్రమలకు కేటాయిస్తున్నామన్న పేరుతో బడా కంపెనీలకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు దారాదత్తం చేస్తుందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే అన్నారం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 261లో గల 580 ఎకరాలను ప్రైవేటు పరిశ్రమలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పనంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ప్రజా అవసరాల కోసం రైతులను ఒప్పించి మెరుగైన నష్టపరిహారం అందించి తీసుకోవడం దేశవ్యాప్తంగా జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం రైతులను బెదిరించి అక్రమంగా అన్యాయంగా పచ్చని పంట భూములను లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నారం భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే వేలాది మంది రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు సెక్రటేరియట్ను ముట్టడించడంతో పాటు ఆమరణ నిరాహార దీక్ష సైతం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గజం భూమిని సైతం కోల్పోనివ్వమని భరోసా అందించారు. ఈ సమావేశంలో గుమ్మిడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు సంజీవరెడ్డి, కిషన్ మురళి, రాధిక రాజు, మాజీ ఎంపీపీ విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు రుక్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరహరి, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. 31 లో కూడా 86 ఇచ్చినాం కదా? లేదు 81 అనేది ప్రిపేర్ చేసాం ఆల్రెడీ. 81 ప్రిపేర్ చేసినాక అన్నిట్లల్లో కలెక్టర్ అప్రూవర్ అని వచ్చింది. కలెక్టర్ ఆఫీస్లో అవుతుంది, ఇక్కడ కాదు అని చెప్పి పాస్బుక్ రాలేదు. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఈ 261 అనేది ఎంఆర్ఓ లెక్క ప్రకారం 500 ఎకరాలు అంటున్నారు. 587, 600 ఎకరాలు 88, 90, 600 ఎకరాలు తక్కువ. వాయిన ఈ 600 ఎకరాలల్లో ఈ ఎక్సర్విస్మెన్లు ఎంతమంది ఉంటారు ఐడియా ఉందా? 119 మంది అన్న. మొన్న కేటాయించి 119 ఎకరాలు కేటాయించారు. 117 కంపెనీలో ఇష్టం ఉన్నట్టు కంపెనీలో వాళ్ళు వీళ్ళంతా కంపౌండ్ వాళ్ళు కబ్జాలు పెడుతుంటే ఏం చేస్తారు మరి మీరు? అంటే మేము ఏమనుకున్నామని అంటే, మాకు సంబంధించిన ల్యాండ్ రైతులకు సంబంధించి ఏది అన్యాయం జరిగినా ఊకోదు, రైతులకు దాటిన తర్వాత ఏమున్నా మాకు సంబంధం లేదని టార్గెట్ మీద ఉన్నామన్నాము. మాది రైతులది, రైతులకు వస్తే చాలు, మిగతాది ఏమన్నా కానీ. మిగతాది అంటే ఆల్రెడీ పట్టా ఉన్నది, ప్లస్ ఎక్స్ఆర్మెంట్స్ కేటాయించిండ్రు. గవర్నమెంట్ ల్యాండ్ కూడా పట్టా ఉందా? పట్టా ఉంది. ఇలా పట్టా గవర్నమెంట్ ల్యాండ్ కూడా పట్టా గవర్నమెంట్ ల్యాండ్ పట్టా అవుతుందా? పట్టా కాలేదు, మరి వాళ్ళు చేయించారు. పట్టా ఉన్నది 315 ఎకరాలు పట్టా ఉంది. 315 ఎకరాలు 520 మీతో సమానం నేను, కానీ ఎమ్మెల్యే మీతో సమానం నేను. చక్కగా పోయి మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆ రిప్రజెంటేషన్ కలెక్టర్ కొట్టి టీఎస్ఐ పాస్లు ఇచ్చేయాలి, డీసీఎం లెక్కాలి మీరు అన్న. తర్వాత నేను మాట్లాడి ఇక్కడ పెద్ద వాళ్ళు ఏమైనా దీని మీద స్పందించక వేరే రకమైన చేస్తే ఈ మండల్లో ఇవాళ సాయంత్రం వరకు మండల్లో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నది, టీఎస్ఐ అపోసలు ఎంత తీసుకుంటున్నారు, అసైన్మెంట్ ఎంత ల్యాండ్ తీసుకుని మొత్తం డేటా తెప్పించి ఇప్పుడు ఎంఆర్ఓ చెప్పిన సాయంత్రం వరకు వస్తుంది. ఎంఆర్ఓ గిట్ వస్తుంది చెప్పిన, నిన్న పిలిచి చెప్పిన, ఇద్దరు గుమ్మడిదాల జిల్లా చెప్పిన. మీరు ఏం చేయాలంటే టిఫిన్ చేసి డీసీఎం ఎక్కిపోయి కలెక్టర్ ఇచ్చి రావాలి. రాజు అలా చెప్పి అందరు ముఖం మీద ఉన్నాము. ఖచ్చితంగా వాళ్ళకు భూములు అనేది కావాలని ఎవరిపించారు? ఒలిపించారంటే మా కలెక్టర్ అప్రూవల్ అని ప్రోగ్రామ్ అయిపోగానే అందుకని సిస్టంలో వస్తలేదు మొత్తం. ఎన్ని రోజులు అయింది ఇది? 3 years అయింది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ 83 అయిపోయి అది చెప్పు అన్న. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 81 ప్రపోజల్ చేసి 81 పంపించడం. మన సర్వే చేసారు, పొజిషన్ చూపించారు, అన్ని తయారు చేసినాం. అన్నీ చేసినాక మళ్ళీ ఇప్పుడు మిస్టేక్ జరిగింది. అందరికీ నమస్కారం.
ఈరోజు గుమ్మడిదాల మండలంలో అన్నారంలో రైతులకున్న సమస్యను వారికి గవర్నమెంట్ ల్యాండు 261 సర్వే నెంబర్ 580 ఎకరాల భూమిలో చాలామంది కబ్జాదారులు కబ్జాలు పెట్టుకుంటూ అలాగే ఇండస్ట్రీస్ వాళ్ళకిట అప్పచెప్తూ ప్రైవేటు బిల్డర్లకు అప్పచెప్తూ దీన్నంతా ప్రజలకు ఉపయోగపడకుండా దీన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఓ ఇంచ్ ల్యాండ్ గిట్ట గవర్నమెంట్ ల్యాండు ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటూ రావడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఇంచుమించు జిన్నారం గుమ్మడిదాలలో టీఎస్ఐ పాస్కు సంబంధించిన కొంతమంది ఏజెంట్లను పెట్టి నడుమ దళారీలను పెట్టి ల్యాండ్ ఎక్కడున్నది ఎంఆర్ఓలతో పిలిపించి దళారీలను పెట్టి ఆర్డీఓ ద్వారా కలెక్టర్ ద్వారా దీన్ని పూర్తి స్థాయిలో భూములన్నీ సేకరించి టీఎస్ఐ పాస్కు అప్పచెప్పి రైతుల కడుపు మీద కొట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ అన్నారం గ్రామంలో 117 మంది రైతులకు మనం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అప్పుడు దాన్ని ఓఆర్సీల గురించి కానీ పాస్బుక్ల గురించి కానీ టోటల్గా రికార్డులకు ఎక్కియడం జరిగింది. ఎక్కించిన తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రైతుల కడుపు మీద కొడుతూ రికార్డ్ అంతా దాన్ని వేరే రికార్డులకు ఎక్కించి రికార్డ్ అంతా తీసేసి మళ్ళీ దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలనే ఆలోచనతో ఒకటి, దాని తర్వాత టీఎస్ఐపాస్కి అప్పచెప్పాలనే ఆలోచనతో రైతులను వేధిస్తూ ఉన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. దాని మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి. దానికి పూర్తి స్థాయిలో బాధ్యత ప్రభుత్వం వహించవలసిన అవసరం ఉన్నది. టీఎస్ఐ పాస్ డిపార్ట్మెంట్ వహించవలసిన విషయం ఉంటుంది. ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గవర్నమెంట్ ల్యాండ్ కానీ అసానీ ల్యాండ్ కానీ వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇచ్చినప్పుడే రైతులు ఇచ్చినప్పుడే తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంటుంది. ఆ ప్రభుత్వాలు అప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం ఇటు ఉంటుంది, ఇలా పబ్లిక్ అవసరాల కోసం గవర్నమెంట్ ల్యాండే కాదు అసైన్మెంట్ ల్యాండ్ కాదు పట్టా ల్యాండ్ కూడా తీసుకోవడానికి పూర్తి అధికారం గిట్టు ఉంటుంది. కానీ ఇది రియల్ ఎస్టేట్ వ్యవస్థకు టీఎస్ఐ పాస్కి అప్పచెప్పి మన రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పచెప్పి వందల కోట్లు వేల కోట్ల రూపాయలు దన్నుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది గవర్నమెంట్. కానీ దాన్ని ఎక్కడ జరగడానికి వీల్లేదు. పటాన్చెరు నియోజకవర్గంలో కొద్దిగా జిన్నారం గుమ్మడిదాల మండలంలో కొద్దిగా ఒక వ్యవసాయం ఉన్నది. దాని మీద ఆధారపడే బతుకుతున్న రైతులు చాలామంది ఉన్నారు. రైతుల పక్షాన నేను ఒక శాసనసభ్యునిగా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత నాది. పూర్తి స్థాయిలో దేనికైనా సిద్ధపడి పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ ఆర్డర్ ముట్టడిస్తాం, అవసరం అనుకుంటే టీఎస్ఐ పాస్ ముట్టడిస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం, అమర నిరాహార దీక్షలు చేస్తాం. రైతులకు ఎక్కడ అన్యాయం జరగకుండా దీన్ని ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తాం.